Hadi Om. Very good evening. Good evening. Okay, did you all perform there on the stage? Yes, all four of us performed on the stage right now in the Samishri chanting. Okay. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు, చూసాను నేను కూడా. Thank you so much. ఓకే, అయితే సనాతన ధర్మం అనేది ఈ ప్రెసెంట్ మోడర్న్ కల్చర్ లో ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు చాన్ చేస్తుంటే ఎందుకు నేర్చుకోవాలి, అందరు ఎందుకు ఫాలో అవ్వాలి సనాతన ధర్మం? What I feel is ఎందుకు నేర్చుకోవాలంటే even though it is old, it does not mean that it is not applicable in our life. Because it has survived this long for so many centuries, it has to have a certain meaning and has to be applicable in our daily life. That is my answer. Yes. That is what I feel about Sanatan Dharma. కెన్ యూ సే ఎనీ వర్డ్ ఫ్రమ్ భగవద్గీత? ఏదన్నా ఒక వర్డ్ భగవద్గీత నుంచి, ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ మీరు ఏది ఇస్తారు ప్రజలకి? Meaningful content. The message of the Gita is Lord Krishna teaches us how to live life basically. He considers all aspects of life and teaches us how to overcome all those fears and succeed in life. That is the message of the Bhagavad Gita according to me. According to you? According to me, I think I'm not such a great person to actually comment on it. But if you take a certain chapter, Bhakti Yoga for example, it does not just teach you how to perform yoga. It teaches you the fact that you need not, completely submerge yourself into 24/7 pujas. It just means that 10 minutes you spend meditating or in front of the Lord, it does not mean that arey yaar I'll fail exam, it should be Lord's thing. No, you put your effort and God will help you in some or the other way. For example, if you forget an answer and you start thinking, God makes it happen faster. That is what is I feel. Thank you so much. I have another point. Yes, definitely. Lord Krishna teaches us that we should never be worried about the result. We should just concentrate on our hard work and continue to excel in that, so that excellence reaches us automatically. We should never chase excellence. That's what I feel. We should never chase success, but we should always chase excellence at what we are good at. When we become so good at that, the result will automatically show. That is what I have to say. Lord Krishna. Jai Shri Krishna. Thank you so much. Hari Om. హరి ఓం మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే, సో ఇవాళ ఏమవుతుంది ఇక్కడ తెలుసా మీకు? ఇక్కడ సమస్త గీతా చాంటింగ్ అవుతుంది. అవునా? సో భగవద్గీత శ్లోకాస్ వచ్చా మీకు? వచ్చు మ్యామ్. పాడారా? పాడాం మ్యామ్. ఓకే, ఒక శ్లోక పాడతారా ఏదైనా? పాడండి. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. హరి. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. ఓవర్ ట్రైన్ చేశారు మిమ్మల్ని? మా స్కూల్లో ఉన్న మహేష్ సార్ అని ఒక ఆయన ట్రైనింగ్ చేశారు. అవునా? ఓకే, ఎవ్రీడే పాడతారా? ఎవ్రీడే స్కూల్లో. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హరి ఓం. హరి ఓం. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏ స్కూల్ నుండి? మేము దేవనార్ స్కూల్ నుంచి వచ్చాం. ఎక్కడ? బేగంపేట్ మయూరి మార్గ్ లో ఉంటుంది. మీరు శ్లోకాలు ఇప్పుడు స్టేజ్ పైన రిసైట్ చేశారు కదా? అవును. ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ వాళ్ళు మాకు ఇచ్చినందుకు. ఈ ఆపర్చునిటీ మాకు చిన్మయ మిషన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, మీకు టీచ్ చేస్తున్నారా? అంటే స్కూల్లో మీకు నేర్పిస్తుంటారా భగవద్గీత శ్లోకాలు? అవును, వాళ్ళు గత 1 month నుంచి వచ్చి మాకు నేర్పిస్తూ ఉంటారు. దానివల్ల మేము సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలిగాం. మీ వాళ్ళ ఇక్కడ చెప్పగలిగాం. ఓకే, 1 month నుంచి నేర్పియడం వల్ల మీకు వచ్చేసింది శ్లోకాస్ ఆల్రెడీ? అవును. ఓకే, చిన్మయ మిషన్ వాళ్ళు వచ్చి నేర్పిస్తున్నారా? అవును. ఓకే, సో ఎన్ని నేర్చుకున్నారు శ్లోకాలు ఇప్పటికి? మేము ఇప్పుడు భగవద్గీత 15th చాప్టర్ నుంచి 20 శ్లోకాలు నేర్చుకున్నాం. ఓకే,
అందరు కలిసి ఒక శ్లోక పాడతారా? ఎస్. ఓకే, ఏం పాడతారు? ఏదైనా ఒక చిన్న శ్లోక పాడు. ఓకే, మేము ప్రస్తుతానికి భగవద్గీత 5th శ్లోక పాడతాం. నిర్మాణ మోహాజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సన్యేః గర్జంత మూఢామ పదమవ్యయం తత్. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా బాగా నేర్చుకోవాలి ఇద్దరు. ఓకేనా? ఓకే. ఓకేనా? ఏమైతారు పెద్దగా అయ్యాక? నేను యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా బాగా చదువుకొని మంచిగా అవ్వాలి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ.